రైట్, ఈరోజు ఉదయం నుంచి మనం చూస్తున్నాం ఏదైతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప హీరో. నేను ఏదో మన తెలుగు రాష్ట్రాల సినీ పరిశ్రమ యొక్క గొప్పతనాన్ని దేశవ్యాప్తం చేయాలని చెప్పి సినిమా చేసి మేము కష్టపడుతూ ఉంటే ఇటువంటివి జరిగాయంటూ కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడిన అంశాలు. ఈరోజు మెయిన్గా విచారణకి పిలవడానికి మెయిన్ రీజన్ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఈవినింగ్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అక్కడ ఇద్దరికి మధ్య వ్యత్యాసం వచ్చింది. పోలీసులు సీఎంకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్కి, అదేవిధంగా అల్లు అర్జున్ మీడియా ముందు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్కి రెండింటికి కొంత గ్యాప్ అనేది కనిపించింది, కొంత క్లారిటీ అనేది మిస్ అయింది. ఆ మిస్ అయిన పాయింట్స్తో ఈరోజు విచారణ అనేది స్టార్ట్ చేయబోతున్నారా? ఆ నెక్స్ట్ డే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన నెక్స్ట్ డే పోలీసులు కూడా ఒక వీడియో ఏదైతే విచారణ చేశారో, విచారణలో ఆ సీసీటీవీ ఫుటేజ్లు కానీ అసలు అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు ఏదైతే ప్రెస్ మీట్లో, నాకు పోలీసులే ఇట్లా క్లియర్ చేసి రండి అని చెప్పి తీసుకెళ్లారు, నా దగ్గరికి వచ్చి పోలీసులు ఎవరు చెప్పలేదు, నాకెవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, బయట ఈ విధంగా క్రౌడ్ అంతా పెరిగిపోతుంది అని చెప్పి మేనేజ్మెంట్ నుంచి నాకు వచ్చి చెప్తే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను తప్ప పోలీసుల నుంచి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళు నాకు సహకరించారు, ఒకవేళ పర్మిషన్ లేకపోతే కనుక నాకెందుకు వాళ్ళు క్లియర్ చేసి పంపిస్తారు, ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో. సో ఏదైతే పోలీసులు చెప్పినప్పటికీ వినకుండా అక్కడి నుంచి వెళ్ళమని చెప్పినా బయట కండిషన్ క్రిటికల్గా ఉంది, ఒక మహిళ చనిపోయింది, ఇంకొక బాబు పరిస్థితి క్రిటికల్గా ఉంది అని చెప్పినప్పటికీ కూడా నేను సినిమా చూసే వస్తానని చెప్పి పోలీసులకి అల్లు అర్జున్ చెప్పారనేది రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినటువంటి స్టేట్మెంట్. సో రెండింటికి చాలా భిన్నంగా కనిపించింది మనకి. ఆయన ఒక ర్యాలీగా అంటే చేసుకుంటూ వెళ్ళారు, సన్ రూఫ్ని పైకెక్కి వాళ్ళని చేయడం ఇదంతా కూడా. అట్లా కాదు, ఒక సినీ హీరో వస్తే ఈ విధంగా క్రౌడ్ వచ్చినప్పుడు మేము పైకి లేస్తేనే వాళ్ళు మమ్మల్ని చూసి మాకు దారిస్తారు, కాబట్టి నేను పైకి వెళ్ళి అప్పుడు కూడా నేను జరగండి అని మాత్రమే చెప్తూ వాళ్ళు చెప్పారనేది. మళ్ళీ నిన్న పోలీసులు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి వీడియో ఆధారంగా చూపించారో, ఆ సీసీటీవీ ఫుటేజ్లు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అభిమానులు తీసినటువంటి వీడియోస్ ఆధారంగా ఒక వీడియో తయారు చేసి అది ప్లే చేసిన దాంట్లో కూడా ఆయన క్లియర్గా ఆయన ఐకాన్ చూపిస్తూ నమస్కారం చేస్తూ ఆయన సింబల్ చూపిస్తూ కూడా ముందుకెళ్ళినటువంటి సీన్ మనకి క్లియర్గా కనిపించింది. మరి ఈ రోజు విచారణలో ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి ప్రశ్నలు వేయబోతున్నారు పోలీసులు ఇక్కడ ఎవరు తప్పు లేదు అంటూ కూడా అల్లు అర్జున్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది రెండోసారి చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కి విచారణకి హాజరు కావడం. 4వ తేదీన ఏదైతే థియేటర్ దగ్గర ఉన్నటువంటి పోలీసులు ఉన్నారో వారు కూడా ఈ రోజు విచారణలో పాల్గొనబోతున్నారు. ఎందుకంటే 2 స్టేట్మెంట్స్ లో ఎవరిది కరెక్ట్ అనే విధానం తెలిసింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకే కదా. సో ఎవరిది వాస్తవాలు ఎవరిది అవాస్తవాలు అనేది తెలుసుకునే టైం అయితే వచ్చింది. ఇప్పటికే మనకి హైకోర్టు మనకు ఆ రోజు చూస్తున్నాం, మార్నింగ్ అరెస్ట్ చేశారు, మధ్యాహ్నం వరకు జరిగింది, తర్వాత కోర్టు రిమాండ్ విధించింది, హైకోర్టులో ఆల్రెడీ ముందస్తు బెయిల్ వేస్తున్నారు కాబట్టి ఆ ముందస్తు బెయిల్ పర్మిషన్ వచ్చింది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది అల్లు అర్జున్కి. ఆ తర్వాత అసెంబ్లీలో జరగడం, అసెంబ్లీలో చర్చ సందర్భంగా రావడం, ఆ ఈవినింగే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, ఈ మాటల మధ్య వ్యత్యాసం రావడం, పోలీసులు నాకు చెప్పలేదనడం, ఇవన్నిటి తర్వాత పోలీసులు ఇదంతా చూసిన తర్వాత ఏదైనా ముందస్తు బెయిల్ అనేది క్యాన్సిల్ చేసే అవకాశం కనిపిస్తుందా? సిపిఐ ఆనంద్ మాట్లాడుతూ కూడా మీడియా అడిగిన ప్రశ్నకి ముందస్తు బెయిల్ ఏమైనా క్యాన్సిల్ చేసే ఆలోచన ఉందా, నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుందంటే వెయిట్ అండ్ సీ, చూడండి ఏం జరగబోతుందో అని ఒక చిన్న స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. సో ఏం చేయబోతున్నారు పోలీసులు? ఆల్రెడీ అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఏవేమి ఉన్నాయి, ఏ విధంగా జరిగింది, ఆయన చెప్పిన దానికి ఆయన ఒక ర్యాలీగా వెళ్ళారా, లేదంటే కనుక ఆ సన్ రూఫ్ అయిన తర్వాత కూడా ఇన్సిడెంట్ జరిగి క్రిటికల్గా ఉంది మీరు వెళ్ళండి అన్న తర్వాత కూడా వెళ్తున్నప్పుడు కూడా ఆయన మళ్ళీ సన్ రూఫ్ ఎక్కి వారికి బాయ్ చెప్తూనో హాయ్ చెప్తూనో నమస్కారం చేస్తూ అక్కడి నుంచి కదిలినటువంటి సిచ్యువేషన్ మనకి క్లియర్ కట్గా పోలీసులు ఆ యొక్క వీడియోలో చూపించారు. వీడియో చూసిన తర్వాత మీకే తెలుస్తుంది అసలు వాస్తవం ఏంటి, ఏం జరిగింది అనేది మీకే కల్లారా తెలుస్తుంది కదా అని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేశారు. అక్కడ పోలీసులు కూడా మేము ఉన్నాము, మహిళలను కాపాడదాం అనుకున్నాము, కాపాడలేకపోయామనేది. ఏదైతే 2 వెర్షన్స్ మధ్య డిఫరెన్స్ వచ్చాయో, పోలీసులు మీ దగ్గరికి వచ్చారా రాలేదా, మీరు అభివాదం చేసుకుంటూ మీరు పర్మిషన్ లేదన్నప్పటికీ ఎందుకు వచ్చారు? ఇంకొక విషయం కూడా, ఒకవేళ ఇన్ కేస్ ఈరోజు విచారణలో అల్లు అర్జున్ సహకరించకపోతే గనుక, వారికి కావాల్సిన సమాధానాలు రాకపోతే గనక, ఇప్పటికీ ఇంకా ఏదైనా నచ్చజెప్పే ప్రయత్నాలు కానీ లేదంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యే సమాధానాలు కానీ ఇవ్వకపోతే, మనం సాధారణంగా కేసుల విషయంలో పోలీసులు విచారణ చేస్తున్న సందర్భంలో సీన్ రీకన్స్ట్రక్షన్ అని చెప్పి చూస్తూ ఉంటాం. అంటే ఏదైతే ఘటన జరిగిందో ఆ ప్రదేశానికి తీసుకెళ్లి ఏ టైంలో ఏం జరిగింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు ఈ ఘటన జరిగింది అనేది సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సో ఆ విధానం కూడా
జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ ఈ విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ పోలీసులు గనక ఇంకా అల్లు అర్జున్ సరైన సమాధానాలు చెప్పట్లేదు అని చెప్పి అనుకుంటే గనక సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. మరి విచారణ ఎన్ని గంటలకు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు చేస్తారు, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? ఇప్పటికే అల్లు అర్జున్ లీగల్ టీంతో లాయర్తో పాటు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దాదాపు 18 నుంచి 20 ప్రశ్నలు ఉన్నట్టుగా తెలుస్తుంది పోలీసుల దగ్గర. ఇప్పటికే ఏసీపీ రమేష్ కుమార్తో పాటు సెంట్రల్ జోన్ డీసీపీలు కూడా విచారణలో పార్టిసిపేట్ చేశారు. అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో అల్లు అర్జున్ అయితే విచారణకి హాజరయ్యారు. అల్లు అరవింద్ కూడా వెళ్లారు, కానీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని అలౌ చేయరు. ఇది కేవలం విచారణ మాత్రమే, ఎందుకంటే కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినప్పుడు కూడా విచారణకు సహకరించాలని చెప్పున్నారు. కాబట్టి ఏం జరగబోతోంది? నేను తీన్మార్మాలను కూడా కేసు వేయడం జరిగింది. పుష్ప సినిమాలో ఒక్క సన్నివేశంలో పోలీసులని విధంగా కించపరిచే విధంగా ఉంది, యాక్షన్ తీసుకోండి అంటూ కూడా కంప్లైంట్ రైజ్ చేసిన సందర్భం. మరి ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతున్నారు ఏంటి అనేది మరికొద్ది నిమిషాల్లో మనకు తెలియబోతోంది. రైట్, ఈ రోజు ఉదయం నుంచి ఉన్నటువంటి ఉత్కంఠకైతే తెరపడింది. అసలు అల్లు అర్జున్ వెళ్తారా, విచారణకు వెళ్లరా అనే క్వశ్చన్ నుంచి, లీగల్ టీం వెళ్తుంది, అల్లు అర్జున్ వెళ్ళట్లేదు అనే క్వశ్చన్ నుంచి ఎట్టకేలకు విచారణకు హాజరయ్యారు. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఒక్కసారి మొదటి నుంచి ఏం జరిగిందని చూద్దాం. అల్లు అర్జున్ 4వ తేదీన సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో వేయడం జరిగింది. అక్కడికి రావద్దు అంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసుల్ని ఏదైతే పర్మిషన్ అడగడం, పర్మిషన్ లేదు అంటూ పోలీసులు చెప్పడం, అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ నైట్ రావడం, అక్కడ ఒక్కసారిగానే హీరో వస్తున్నారు, అది కూడా ఐకాన్ స్టార్. అల్లు అర్జున్కి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఒక ఆర్మీ ఉంటుంది, అక్కడికి వస్తూ ఉంటారని చెప్పి ఏదైతే తెలిసిన తర్వాత ఆయన సన్ రూఫ్ ఎక్కి ఇదంతా చేసిన తర్వాత ఒక్కసారిగా అభిమానులు అక్కడికి పోటెత్తడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆ తర్వాత లోపలికి వెళ్తున్నప్పుడు ఆయన సన్ రూఫ్ ఎక్కి ఏదైతే ఆయన సింబల్ చూపించుకుంటూ ముందుకు వెళ్ళి నమస్కారం చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మెయిన్ గేట్ ఏదైతే ఓపెన్ చేయడానికి అల్లు అర్జున్కి సంబంధించి ఆయన ఉన్నటువంటి పర్సనల్ బౌన్సర్లు ఎవరైతే ఉంటారో దాదాపుగా ఒక 30 నుంచి 50 మంది వరకు వాళ్ళ కంట్రోల్లోకే మెయిన్ గేట్ను కూడా ఆధీనంలో తీసుకొని వాళ్ళు అల్లు అర్జున్ని ఆ వెహికల్ని పంపించే ప్రయత్నం చేసినప్పుడు ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ తర్వాత పూర్తి కంట్రోల్ అంతా కూడా పోలీసులది ఎవరిది లేకుండా బౌన్సర్సే వాళ్ళ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. అతను బాల్కనీకి వెళ్తున్నప్పుడు కూడా, అప్పర్ బాల్కనీలోకి వెళ్తున్నప్పుడు కూడా ఆ స్టెప్స్ దగ్గర వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా అల్లు అర్జున్ ఆ పక్కనటువంటి మేనేజర్కి చెప్పడం అది క్లోజ్ చేయండి అని చెప్పి. ఎప్పుడైతే ఆ బాల్కనీకి వెళ్ళే దారి క్లోజ్ చేశారో కింద ఉన్నటువంటి లోయర్ బాల్కనీ వైపు పోటెత్తారు. ఆ లోయర్ బాల్కనీ నుంచి అప్పర్ బాల్కనీ వైపు ఎక్కుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆ టైంలో నాకు ఉన్నటువంటి రేవతి స్పృహ తప్పి పడిపోవడం, అక్కడి నుంచి బయటకు హుటాహుటిని తీసుకురావడం, ఆ టైంలో కూడా తల్లి ప్రేమ అంటే ఏంటో మనకు కనిపించింది. ఆ బిడ్డను వదలకుండా ఆమె తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్, అక్కడ పడిపోయిన సందర్భంలో కూడా తన బిడ్డని అదే చేత్తో పట్టుకునింది రేవతి. ఇవన్నీ కండిషన్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతోంది. ఎస్, మనకి ఫ్రేమ్లో మొత్తం 3 విండోస్ కనిపిస్తున్నాయి. మొదటి విండోలో ఇప్పుడు విచారణకు హాజరవుతున్నటువంటి విజువల్, అది ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నది. రెండవది ఏదైతే పోలీసులు ప్లే చేసినటువంటి వీడియో, ఆ రోజు ఏం జరిగింది ఏంటి అని ఒకదాని తర్వాత ఒకటి ఏం జరుగుతూ వచ్చింది అనేది సెకండ్ విండోలో మనం చూస్తూ ఉన్నాం. థర్డ్ విండోలో చిక్కడపల్లి పిఎస్కు విచారణకి హాజరవుతున్నటువంటి విజువల్, అది తన అడ్వకేట్తో పాటు అల్లు అర్జున్ పిఎస్కి వెళ్ళడం జరిగింది. సెకండ్ విండోలో మనకి క్లియర్గా పిన్ టు పిన్ అంటే ఏ టైంకి ఏం జరిగింది, ఎక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఏ విధంగా ఉంది కండిషన్, ఆ పోలీసులు ఎంతవరకు ఏం చేశారు, ఆ శ్రీతేజ్ కూడా పడిపోయినప్పుడు పోలీసులు అక్కడ చేరుకొని చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ అంతా చేశారు, సిపిఆర్ చేశారు, అయినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఎప్పుడైతే కంట్రోల్ తప్పుతుందో కనీసం పోలీసులని అల్లు అర్జున్ వరకు వెళ్లే అవకాశం కూడా ఇవ్వలేదు బౌన్సర్స్ అనేది పోలీసులు చెప్పినటువంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్. అది కూడా చూస్తున్నాం మనం. తర్వాత ఏసీపీ వచ్చి మాట్లాడిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత లేదు మేము సినిమా చూసే వస్తామని చెప్పినా బయట కంట్రోల్ తప్పింది సిచ్యువేషన్. లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోతోంది. తొక్కిసలాటలు ఆడే ఒక మహిళ చనిపోయింది, ఒక బాబు కండిషన్ క్రిటికల్గా ఉందని చెప్పిన తర్వాత ఒక 10 నిమిషాలు టైం ఇమ్మని చెప్పి అడిగారు. ఈ 10 నిమిషాల టైంలో బయటకు వచ్చి పోలీసులు అక్కడున్నటువంటి క్రౌడ్ అంతటిని కూడా క్లియర్ చేశారు. వెంటనే అల్లు అర్జున్ని అక్కడి నుంచి
తీసుకొని పంపించేటప్పుడు కూడా మళ్ళీ సన్ రూఫ్ ఓపెన్ చేసి బయటకు వచ్చి అక్కడటువంటి క్రౌడ్ని చూస్తూ అభివాదం చేస్తూ ముందుకెళ్లారు అల్లు అర్జున్. ఇంతవరకు మనం చూస్తున్నాం. ఆ తర్వాత అల్లు అర్జున్ ఇదంతా జరిగిందంతా తప్పే, జరగకుండా ఉండాల్సింది అని చెప్పినటువంటి స్టేట్మెంట్. ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయడం, పోలీసులు వచ్చి అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. కనీసం నన్ను బట్టలు కూడా మార్చుకోనివ్వకుండా, డ్రెస్ కూడా చేంజ్ చేసుకోనివ్వకుండా పోలీసులు అరెస్ట్ చేశారన్నాం. ఆ తర్వాత స్టేషన్కు తరలించడం, అక్కడ రిమాండ్ విధించడం, అప్పటికే ముందస్తు బెయిల్ ఉండడంతో హైకోర్టు ముందస్తు బెయిల్ అనేది మంజూరు చేసిన 4 వారాల పాటు ఇదంతా జరిగింది. ఆఫ్టర్ దట్ బెయిల్ వచ్చి ఇంటికి రావడానికి కాస్త లేట్ అయింది. ఎందుకంటే కోర్టు నుంచి మాకు బెయిల్కి సంబంధించిన పత్రాలు రాలేదు, అది ఆన్లైన్ త్రూ కూడా రాలేదు. కాబట్టి నైట్ అంతా కూడా అల్లు అర్జున్ అక్కడే ఉన్నారు. ఉదయం మళ్ళీ ప్రొడక్షన్తోనే గీతా ఆర్ట్స్ తీసుకెళ్లారు, అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత క్యూ కట్టినటువంటి సినీ సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు ప్రతి ఒక్కరు కూడా రావడం, సెలబ్రిటీస్ అందరూ రావడం, అల్లు అర్జున్ని పరామర్శించడం, అక్కడ జరిగినటువంటి హంగామా ఇదంతా చూస్తున్నాం. ఇదంతా ఒకెత్తు. ఆ తర్వాత మొన్న అసెంబ్లీలో ఏదైతే రేవంత్ రెడ్డి సీఎం మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ సందర్భం వచ్చినప్పుడు ఈ విధంగా జరిగింది. ఒక మహిళ ప్రాణం పోయిన తర్వాత కూడా మేము స్పందించకూడదా? తప్పు చేస్తే ఎవరైనా ఒకటే, అంటే అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ లేరు, ఢిల్లీలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు కూడా చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది, దానికి అంటే ఆ అరెస్ట్లో తన పాత్ర ఏమీ లేదు అంటూ కూడా ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి స్టేట్మెంట్. అసెంబ్లీలో కూడా సేమ్ పాయింట్ రేస్ చేశారు. అరెస్ట్ చేశారు, దాంట్లో మేమేదో చేసినట్టు సోషల్ మీడియాలో కూడా ఎంత దారుణంగా పోస్టులు పెట్టారు అంటూ ఆ సభాపతిని ఉద్దేశించి మాట్లాడిన సందర్భం మనకు కనిపించింది. ఇదైతే రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగింది ఏంటో, దీంట్లో తప్పేవరిది, నేను ఈ రోజు కాదు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, 30 సార్లు పైగా నేను నా సినిమాలే కాదు తెలిసిన వాళ్ళ సినిమాలు ఉన్నా ఏదైనా సరే మేము సంధ్యా థియేటర్కి వెళ్ళి చూస్తాము, ఈ రోజు కొత్తగా వెళ్తున్నది ఏమీ కాదు, ఇంత జరిగింది, పోలీసులు అయితే నా దగ్గరికి వచ్చి ఏం చెప్పలేదు, నన్ను ఈ విధంగా అంటే నాకు బాధ అనిపిస్తుంది కదా అంటూ కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఆఫ్టర్ దట్ జరిగినటువంటి సిచ్యువేషన్స్, ఆ తర్వాత రోజు పోలీసులు ఏం జరిగింది ఏంటి అనేది క్లియర్ కట్గా ఒక వీడియో ప్రదర్శన ద్వారా పోలీసులు ఎంతవరకు అక్కడ కంట్రోల్ చేయగలిగారు, అక్కడ అసలు గేట్ ఎందుకు క్లోజ్ చేశారు, ఆ గేట్ విరిగిపోయిన తర్వాత క్రౌడ్ ఒక్కసారిగా రావడంతో రేవతి మరణానికి గల కారణాలేంటి, ఇవన్నీ కూడా చెప్పి చూపించిన తర్వాత ఈ రోజు అయితే విచారణకి పిలవడం జరిగింది. 11 గంటలకు విచారణకి రమ్మని చెప్పారు. కాస్త లేట్గానే విచారణకి హాజరైనట్టుగా తెలుస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా హైడ్రామా అయితే నడిచింది. అసలు అల్లు అర్జున్ విచారణకి హాజరు అవుతారా కారా, హాజరైతే ఎన్ని గంటల పాటు విచారణ ఉంటుంది, ఎవరెవరు విచారణకి హాజరవుతారు, ఏ లెవెన్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ విచారణకి సహకరిస్తారా, ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పినటువంటి అంశాలనే ఈ రోజు విచారణ సందర్భంగా కూడా పోలీసుల ముందు ఉంచే ప్రయత్నం చేస్తారా, పూర్తి ఆధారాలతో ఉన్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు కూడా ఏ విధంగా జరిగింది ఏంటి, ఎంతవరకు మీకు పర్మిషన్ ఇచ్చారు, మీరు వచ్చే ముందు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేశారా చేయలేదా, ఒక మహిళ ప్రాణం కోల్పోయింది కుటుంబం, ఇదంతా జరిగిన తర్వాత నిన్న అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా అక్కడ ఉన్నటువంటి అంటే సినీ పెద్దలందరితో మాట్లాడడము, ఇదంతా కూడా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడము, అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వెళ్ళడం, ఇవన్నీ చూస్తున్నాం. వారిని ఆదుకుంటాము, ఎవరైనా ఈ విధంగా డొనేట్ చేయాలి, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఎవరైనా సరే సినీ సెలబ్రిటీ ఇప్పటి వరకు వెళ్ళారా అంటే జగపతి బాబు వెళ్ళారు, కొంతమంది రాజకీయ ప్రముఖులు వెళ్ళారు, పరామర్శించారు. ఇప్పటికీ ఇంకా శ్రీతేజ్ కండిషన్ అయితే అంటే రేవతి బిడ్డ శ్రీతేజ్ కండిషన్ అయితే క్రిటికల్గానే ఉంది. ఎట్లా ఉంది ఏంటనే కండిషన్ కూడా చెప్పడం లేదు. ఎంత అవుతుందన్నా సరే డాక్టర్స్ మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, మేము చేసుకుంటూ పోతాం, మీ బాబుని మాత్రం చూసుకోండి అని చెప్పి ఏదైతే రేవతి భర్త శ్రీతేజ్ తండ్రి చెప్తున్నటువంటి సందర్భం మనం కూడా చూస్తున్నాం. మరి ఈ రోజు ఇన్వెస్టిగేషన్లో దాదాపు 18 నుంచి 20 ప్రశ్నలు ఉన్నట్టుగా తెలుస్తుంది పోలీసులకి. ఏదైతే పొంతనలేని జవాబులు వచ్చాయో, పొంతనలేని మాటలు వచ్చాయో, అటు సీఎంకి ఇటు అల్లు అర్జున్ మాట్లాడినటువంటి సందర్భంలో అయితే పొంతనలేని సమాధానాలు వచ్చాయో ప్రజలకైతే ఈరోజు క్లారిటీ రాబోతోంది. మరి ఏ విధంగా ఏ ప్రశ్నలు అడగబోతున్నారు, ప్రశ్నలకి ఒకవేళ పోలీసులు గనక వారు సాటిస్ఫై కాకపోతే గనక డైరెక్ట్గా సంధ్యా థియేటర్కే తీసుకెళ్ళి ఎట్నుంచి వచ్చారు, ఏ విధంగా ఈ బాల్కనీ అంటే అప్పర్ బాల్కనీకి సంబంధించి ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చింది, మీకు పోలీసుల దగ్గరికి వచ్చి చెప్పారా లేదా, చెప్పిన తర్వాత మీరు ఏం సమాధానం చెప్పారు, ఇవన్నీ కూడా థియేటర్ దగ్గరికి వెళ్ళి క్లియర్ కట్గా పిన్ టు పిన్ అడిగే ప్రయత్నం కూడా జరగచ్చు అనేది అయితే తెలుస్తోంది. ఒకవేళ విచారణకి అల్లు అర్జున్ సహకరించకపోతే కనుక వెయిట్ చేద్దాం. విచారణ అయితే జరుగుతూ ఉంది, ఎటువంటి సమాధానాలు ఇస్తారు, నెక్స్ట్ ఏం జరగబోతుంది,
ఒకవేళ ముందస్తు బెయిల్ ఏమైనా క్యాన్సిల్ చేయించే అవకాశం ఉంటుందా, లేదంటే విచారణ చేయించి పంపిస్తారా అనేది కూడా ఇప్పుడున్నటువంటి ప్రశ్నలు. రైట్, అల్లు అర్జున్ ఎపిసోడ్ ఊహించని మలుపులు తిరుగుతోంది. సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ అంశం. సంధ్యా థియేటర్ ఘటన కేసులో రోజుకో వివాదం వెలుగులోకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ కు విపక్షాలు మద్దతు పలుకుతుంటే కాంగ్రెస్, మజ్లీస్ పార్టీలు విరుచుకుపడుతున్నాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, నాంపల్లి కోర్టులో విచారణకు హాజరుపరచడం, నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడం, ఎట్ ద సేమ్ టైం ఈ విచారణకి హాజరైన తర్వాత రిమాండ్ విధించడం, అదే సమయంలో హైకోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం, అన్నీ కూడా ఒక్క రోజులోనే, అంటే 24 అవర్స్లోనే చకచకా జరిగిపోయాయి. మార్నింగ్ ఆయన తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు, మళ్ళీ తెల్లారగట్ల 6:30 ప్రాంతానికి మళ్ళీ ఆయన ఇంటికి రావడం జరిగింది. అన్నీ కూడా ఫాస్ట్గా ఒక 24 గంటల్లోనే ఎవరు ఊహించని విధంగా చకచకా జరిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అంతవరకు బాగానే ఉన్న సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ వ్యవహారంపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన దుమారం రేపింది. దీనికి కౌంటర్గా ఆ రోజు సాయంత్రమే అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి రియాక్ట్ అవ్వడం, ఆ తర్వాత ఓయూజేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంటి ముందు చేసినటువంటి హడావిడి అంతా కూడా ఎపిసోడ్ను రసవత్రంగా మారుస్తూ వచ్చాయి. ఇక సంధ్యా థియేటర్ ఘటన, మహిళ మృతి తర్వాత చిక్కట్పల్లి పోలీసులు అల్లు అర్జున్ ఈ కేసుకు సంబంధించి A11గా చేర్చారు. అర్జున్ జైలుకు కూడా పంపారు, అరెస్ట్ చేసి జైలు కూడా పంపడం జరిగింది. ప్రాథమికంగా విచారణ చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు రిమాండ్కి పంపారు. గంటల వ్యవధిలోనే ఆయన బెయిల్పై విడుదల కావడంతో ప్రభుత్వం అల్లు అర్జున్పై ఆగ్రహంగా ఉందన్న చర్చ కూడా మొదలైంది. ఇక అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో ఆ విషయం స్పష్టంగా కనిపించింది.